కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే వినాయక చవితి ముందు నుంచి కొంచెం కొంచెంగా వీడియోస్ అయితే నేను తీయడం అయితే జరిగింది. బట్ నాకు అప్లోడ్ చేయడం అయితే అంత సెట్ అవ్వలేదు. ఎడిట్ కూడా నేను చేయలేదు. సో నేను కొంచెం కొంచెంగా అయితే ఆ క్లిప్స్ తీసుకుని వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే వినాయక చవితి ముందు డే అనమాట. మా చేలో వేసిన గెలలు అయితే మాత్రం మా అయ్య తీసుకొచ్చారు. అవి నెక్స్ట్ డే గుడికి వేద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇంకా అందులోనూ నేను చెప్పాను కదా మొన్న ముదరకాయ ఉన్నాయని చెప్పేసి, ఇంకా మాయ అవి అని కోకో ఒకటి తీసాం కదా గింజలు, వాటిని ముదరకాయల్ని ఇంకా అరటి గెలలను అయితే తీసుకురావడం జరిగింది. కొంతవరకు అయితే చేలోనే ఇచ్చేసారంట బయటికి. ఒక 7-8 గెలల వరకు బయట సేల్ చేస్తారు. బట్ విఘ్నేశ్వరుడికి ఇవ్వాలి అని చెప్పేసి అయితే మాయ తీసుకురావడం అయితే జరిగింది. మేమైతే కోకోను ఇలా అరటి గెలలు దించేసిన తర్వాత అయితే మాయ అయితే ముదరకాయ అంతా కూడా బాబాయ్ వాళ్ళ పొలంలో ఉంచడానికి అయితే వెళ్తున్నారు. ఇంకా అవే అన్నీ తీసేసుకుంటారు. అంటే ఇవి బొండాలు ఎలా అయితే సేల్ చేస్తామో ముదరకాయ కూడా అట్లనే ఇచ్చేస్తాము. మంచి రేట్ అయితే ఉంది కదా ఈ సీజన్లోను. నెక్స్ట్ అయితే ఇంకా దించిన గింజలు అయితే ఈరోజు కొంచెం వెదర్ అయితే చేంజ్ అయ్యింది. ఇంకా వినాయక చవితికి ముందు డే నుంచి ఒక 3 డేస్ కంటిన్యూగా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. అప్పటికి నేను కంగారు పడేదాన్ని, కొంచెం వర్షాలు వస్తున్నాయి వెంటనే అంటే ఇవి డ్రై అవ్వాలి కదా కొద్ది డేస్. అంత టైం అయితే లేదు మాకు, ఎందుకంటే ఎలానో కాయలో అయితే వాటర్ అనేది లేదు కాబట్టి తొందరగా వీటిని ఎండబెట్టేస్తే ఎండిపోయాయి. బట్ మాకు అప్పుడే పామాయిల్ అప్పుడే ఇవి కొయ్యటం, వీటిని బ్రేక్ చేసి ఫ్రూట్ తీయడం, ఇంకా వెంటనే ఏ వరకు కూడా అంత గమ్మున అవ్వలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వర్షం అయిపోయిన తర్వాత ఎండబెట్టేసాం. ఇప్పుడైతే మొత్తంగా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వినాయక చవితి. ఈ పండగ కోసం 1 ఇయర్ వెయిట్ చేస్తాము ఎవరమైనా సరేని. బట్ పండగ అట్లా వస్తుంది, ఇట్లా అయిపోతుంది. ఈ సంవత్సరం అయితే కొన్ని కారణాల వల్ల అయితే మేము పండగ జరుపుకోలేదు. సో దానికోసం బాధపడ్డాం. కానీ నెక్స్ట్ అయితే వినాయకుడి దర్శనం అయితే మాకు మంచిగానే జరిగింది. బట్ ప్రతి చిన్న పెద్ద వినాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క వినాయకుడు కూడా మా ఇంటి వైపు నుంచే వెళ్తారు. సో నేనైతే దానికైతే చాలా హ్యాపీ. ఎందుకంటే వచ్చిన ప్రతి దేవుడికి కూడా నేను పూలు పళ్ళు అయితే ఇచ్చుకోగలిగాను. మీరు ఎప్పుడైనా గమనించారా, పెద్ద పెద్ద మండపాలు పెట్టి విగ్రహాలు పెద్దగా పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేస్తారు. బట్ దేవుడు ఎక్కడ ఉంటాడో అని అయితే అనుకుంటానంటే నేనైతే ఇలా చిన్న చిన్న పిల్లలు ఏ కల్మషం లేకుండా పూజనైతే చేస్తారు కదా, అక్కడ ఉంటారని అనుకుంటాను. చక్కగా ఏ కల్మషం లేకుండా అయితే పూజ అనేది చేసుకుని ఇంకా వాళ్ళకి తోచినట్టు ఊరేగించి నిమజ్జనానికి అయితే రెడీ చేసుకుంటారు. సో నేనైతే ఇలాగ బుల్లి గణపయ్యలను అయితే చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా పిల్లల దగ్గర ఉంటారు. పిల్లల దేవుడు కదా గణపయ్య అంటేని. సో నేను ఈ 4 రోజులు కూడా వాయిస్ ఇద్దాము అనుకుని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను. కానీ నాకు అసలుకి వాయిస్ ఇవ్వడం అయితే అసలు సెట్ అవ్వట్లేదు. గుడి మా దగ్గరే ఉండటం వల్ల సాంగ్స్ అయ్యి అస్తమానం పెడుతూ ఉంటారు కదా. ఇంకా సాంగ్సే కదా మనకి వినాయక చవితి అని చెప్పేసి సందడి తెచ్చేదా సాంగ్సే. ఇంకా అస్తమానం పెడుతూ ఉంటారు. బట్ దేవుళ్ళ సాంగ్స్ పెడితే బాగుండు. బట్ మూవీ సాంగ్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఇంకా పండగని కొంతమంది అయితే మర్చిపోతున్నారు. సో నా అభిప్రాయం అయితే ఇది. ఇంకా ఈ గణపయ్య అయితే మాత్రం మా ఊర్లో అయితే 5-6 చోట్ల అయితే పెద్ద పెద్ద విగ్రహాల్లో పెట్టి మంచిగా అంటే బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేది అయితే 5-6 చోట్ల అయితే పెడతారు. ఈ గణపయ్య అయితే మాత్రం కొత్తపేట గణపయ్య ఆయనవి 5వ రోజు సెలబ్రేషన్స్ జరిగిపోయి నిమజ్జనానికి అయితే తీసుకువెళ్ళిపోతున్నారు. మా ఊరు గణపయ్యలను అయితే వేరే ఊరైతే తీసుకువెళ్లరు. మా ఊర్లోనే పెద్ద చెరువు అయితే ఉంటుంది, దాంట్లోనే నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇంకా ఈ పచ్చి పూలు డెకరేషన్తో వచ్చే విఘ్నేశ్వరుడు అయితే మాత్రం మా ఊర్లో కొత్తపేట ఉంటుంది, కొత్తపేటలో పెట్టిన విఘ్నేశ్వరుడు ఈయన కూడా మంచిగానే తీసుకువెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక్కొక్క రోజు ఒక ఈవెంట్ జరుపుతారు చిన్నగా అని చెప్పాను కదా నేను. ఇంకా ఈ రోజు వచ్చేసరికి అంటే ఒక 3 డేస్ అవుతుంది మాకు జరిగిపోయి. అయితే మాత్రం చిన్న చిన్న పిల్లలతో భరతనాట్యం అయితే చేపించారు. అది కూడా చాలా చిన్న పిల్లలు, చెప్తే నమ్మరు. ఒక 7, 8, 9 ఇయర్స్ ఉంటాయి పిల్లలకి అంతే. నాకు చాలా విచిత్రం అనిపించింది. అంత చిన్న చిన్న పిల్లలతో అయితే అసలు ఎట్లా నేర్చుకున్నారు, ఎలా వేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకున్నాను. మాకు ఊరు దగ్గరలోనే ఇంకా దేవరపల్లి గ్రామంలో తన పేరు మర్చిపోయాను, ఆ తమ్ముడి పేరు అయితే మాత్రం తను ఒకవైపు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటూ తన చదువులో కూడా 99% తెచ్చుకుంటూ ఒకవైపు మళ్ళీ తన స్కూల్ అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చి అంటే మా ఊర్లో
దేవరపల్లికి, చిక్కాలకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అక్కడి నుంచి వచ్చి తను మా ఊర్లో ఒక 20 మెంబర్స్ వరకు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒక 20 ఇయర్స్ బిలో అనమాట. అంతమంది పిల్లలకైతే భరతనాట్యం నేర్పడం అయితే జరిగింది. అస్సలు చెప్తే నమ్మరు. ఎలాంటోళ్ళైనా సరే చిన్న పిల్లలు అలా చేసినా, తను చేసినా, తమ్ముడు చేసినా సరే ఇంక కన్ను ఆర్పకుండా ఎంతో చక్కగా చూడొచ్చు. నా వరకు నేను ఎప్పుడు అనుకుంటాను ఇలాగా వినాయక చవితి జరిగిన ప్రతిసారి కూడా ఒక్కొక్క రోజు ఒక్కో ఈవెంట్ పెడతారు. ఒక్కోసారి ఇంకా ఆర్కెస్ట్రా పెడతారు కదా! ఇంకా అటువంటి కట్ట కాకుండా చక్కగా మహాభారతం అని, లేదా భగవద్గీత అని, లేదంటే ప్రవచనాలని ఇటువంటివి పెడితే బావుంటుంది కదా! ఎందుకంటే కొంతమందికి అవి తెలిసినా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే అసలేం తెలియదు. అటువంటి ఎక్స్‌ప్లనేషన్ పెడితే బావుంటుంది కదా! అని చెప్పేసి ప్రతిసారి అనుకునేదాన్ని. మనం అనుకుంటాం గానీ, ఇంకా మన ఆలోచనలు వాళ్ళ దాకా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాయో తెలియదు కదా! మన ఆలోచనలు మన వరకే ఉంటాయి. అటువంటోళ్ళకి చెప్పాలంటే మనం అంత ఫేస్ చేయలేం కదా! ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇలాంటప్పుడు మనకు తెలుసు మనం ఒకళ్ళు చెప్తాము. వాళ్ళకి మన మాటలు బోరింగ్‌గా అయితే అనుకోవచ్చు. బట్ అలా ప్రవచనాలని, ఇలా భగవద్గీత అని, మహాభారతం అని ఇటువంటివి చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా వినేవాళ్ళు ఉంటారు. వినని వాళ్ళు ఉంటారు. వినేవాళ్ళు ఇంకొకళ్ళు మార్చే అవకాశం ఉంటుంది కదా! నా వరకు అయితే అవి చాలా ఇష్టం. నేను వాటి కోసం ఎలా చెప్తున్నా సరే ఇంక నేను టైం అయితే అస్సలు పట్టించుకోను. అంత ఇష్టమనమాట. ఇలాగా 9 డేస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఈవెంట్ కింద పెట్టి చెప్తే పిల్లలకి అటువంటివి తెలుస్తాయి కదా! అని చెప్పేసి నేను చాలా అనుకునేదాన్ని. నా వరకు నాకేదన్నా తెలిసింది అంటే అది నా పిల్లల వరకే అంకితం. నేను చెప్పాను అంటే మా పిల్లలు వినాలి. వాళ్ళు నా మాట వింటారు. నేను వాళ్ళకి చెప్తాను. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పినా నా మాట వాళ్ళకి విసుగవ్వచ్చు. అండ్ ఏదోకటి ఉంటుంది కదా! ఇటువంటి ప్రవచనాలు అప్పుడైతే కనీసం ఊర్లో ఒక 2000 మందున్నారంటే దానికి ఒక 1000 మంది అటెండ్ అయ్యారంటే కనీసం దాంట్లో ఇంట్రెస్ట్‌గా వినేవాళ్ళు ఒక 500 మందుంటే, ఆ 500 మంది ఇంకొక కొంతమందినైతే మార్చే అవకాశం ఉంటుంది కదా! అట్లా ఆలోచిస్తాను. ఇప్పుడు నాకైతే గరికపాటి గారి విషయం వచ్చేసరికొచ్చిన అండ్ నెక్స్ట్ వచ్చి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన అటువంటివి చాలా ఇంట్రెస్ట్‌గా వింటాను. వాళ్ళిద్దరిని అందరూ ఫాలో అవ్వాలని లేదు. ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళది. ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి. అందరూ చూడాలనేం లేదు. ఇప్పుడు నా ఫ్యామిలీలోనే వాళ్ళందరూ చూడాలనేం లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు చూస్తారు. నచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. అంతే కదా! ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళని మనం ఏమి అనలేము. అట్లా అని చెప్పేసి రిక్వెస్ట్ చేయించుకొని మరీ చూడమని అయితే చెప్పలేం కదా! సో, ఎవరి ఇష్టం వాళ్ళది. నా మైండ్ సెట్ అయితే నేను ఇట్లా ఆలోచిస్తాను. సో, ఈ గణపయ్య వచ్చేసరికి మా ఊర్లోనే కొమ్మూరు స్ట్రీట్ గణపయ్య అనమాట. చాలా రెడీ చేశారు డెకరేషన్ అదిని. నిన్ననే ఇంకా అంటే 5th డేని గణపయ్యని కదిపేసి నెక్స్ట్ డే ఊరేగింపు అయితే పెట్టి నిమజ్జనం అయితే చేశారు. మాకు 5th డేనే మంచిగా నిమజ్జనం చేసినప్పుడే తెప్పోత్సవం అని చెప్పేసి చెరువులోనే కింద డ్రమ్స్ హెల్ప్ తోటైతే ఒక హంస ఆకారాన్ని అయితే రెడీ చేసి దాంట్లో విగ్రహాలు పెట్టి అయితే నిమజ్జనం చేస్తారు. అదైతే చాలా బాగుంటుంది. బట్ నైట్ టైం కదా! మేము చూడడానికైతే మిస్ అయ్యాము. చాలా వరకు అయితే ఇంకా వెళ్తారు. వెళ్ళి అక్కడ చక్కగా దర్శనం చేసుకుని నిమజ్జనం చూసి అయితే చాలా వరకు వస్తారు. బట్ అదే డేనే భరతనాట్యం ఉంటే ఇంకా మేమైతే సెలబ్రేషన్‌లో జాయిన్ అయ్యాము చూడడానికి అని చెప్పేసి. ఇంకా సెలబ్రేషన్ వచ్చేసరికి అయితే చాలా జరిగింది. నేను చివరిలో అయితే వీడియో మెన్షన్ చేస్తాను. మా ఊరు గణపయ్య అయితే అంటే మా వీధి గణపయ్య అయితే ఈయన ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారో కదా! బొజ్జ గణపయ్య అయితే మాత్రం. చూసారు కదా! ఇంకిక్కడి నుంచి అయితే మాత్రం ఒక 3-4 మినిట్స్ వరకు అయితే మాత్రం భరతనాట్యం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలతోటి మా ఊర్లో సపరేట్‌గా ఒక 20 మెంబర్స్ వరకు ఉంటారు. చిన్న పిల్లల నుంచి ఒక 15 ఇయర్స్ బిలోనే ఉంటారు. పిల్లలైతే మాత్రం నాట్యం అయితే చక్కగా చేశారు. ఇక్కడి నుంచి ఉంటుంది చూడండి. నేను వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ నాకు మ్యూజిక్ వల్ల కాపీరైట్ పడుతుందేమో అని చిన్న భయం ఉంది. అందుకు మ్యూజిక్ అయితే స్లోలో పెడుతున్నాను. ఈ వీడియో ఎంతవరకు చూసారు అంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.
క్లాప్స్ చేయాలి. క్లాప్ చేస్తుంటే చిన్నారులకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళ పదార్థాల నుంచి డాన్స్ చేయడం మామూలు విషయం కాదు. మనకి క్లాప్స్ Dum